సార్, ఇండియాకి అతిపెద్ద చమురు సప్లై చేస్తున్నటువంటి రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేయాలని రకరకాల ఒత్తిళ్ల కారణంగా, ముఖ్యంగా చూస్తే ట్రంప్ నుంచి ప్రధానమైన ఒత్తిడి ఎదుర్కొంటున్న కారణంగా ఇండియా రష్యా నుంచి చమురు నిల్వలు దిగుమతి నిలిపివేసింది. దీని ప్రభావం ఇండియన్ ఎకానమీ మీద కానీ లేకపోతే సాధారణ ప్రజా జీవితం మీద కానీ ఎలా ఉండబోతుంది? ఇంకా నిలిపివేయలేదు, నిలిపివేసే సూచనలు దాదాపు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఉక్రెయిన్ మీద రష్యా దాడి ఆపాలి అని అమెరికా, యూరోపియన్ కంట్రీస్, ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ ఒత్తిడి తెస్తున్న పరిస్థితి. కానీ పుతిన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మటు గట్టిగా ఉన్నాడు. రెండోది ఉక్రెయిన్ కూడా కొన్ని వేషాలు వేసింది కాబట్టి అంత పూర్తిగా దాన్ని కూడా ఏం చేయలేమన్న అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో ట్రంప్ నేను శాంతి దూతను, అక్కడ యుద్ధం ఆపాను, ఇక్కడ యుద్ధం ఆపాను అంటున్నట్టే నేను రష్యాను కూడా ఆపడానికి చెప్తే రష్యా పుతిన్ కలిసి రావట్లేదు కాబట్టి రష్యా దగ్గర నుంచి ఆంక్షలు పెడుతున్నాను, వాళ్ళ దగ్గర ఎవరేం కొనకూడదు, చమురు కొనకూడదు అని చెప్పారు. కానీ రష్యాకు భారతదేశానికి అంటే సోవియట్ యూనియన్గా ఉన్నప్పటి నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి కదా. సో రష్యా మనకు తక్కువ ధరకు ఆ చమురు ఇస్తానని ఆఫర్ చేసింది. నేను వద్దన్నాను కదా, నేను ఆంక్షలు పెట్టాను కదా, మీరు ఎలా కొంటారు అని ట్రంప్ దబాయించాడు కొంచెం. కానీ మన దేశం మటుకు మోదీ ట్రంప్ ఎంత స్నేహం ఉన్నా లేదు, భారత్ యొక్క చమురు అవసరాలు చాలా ముఖ్యం, అందుకని మేము చమురు తెచ్చుకుంటాము, ఇది ఏ దేశానికి వ్యతిరేకం కాదని చెప్పారు. చైనా కూడా తెచ్చుకుంది. సో రష్యా నుంచి చైనా, ఇండియా రెండు భారీ ఎత్తున చమురు కొనడంతో రష్యాకు అదే ప్రధానమైన ఆర్థిక వనరు అయింది. దానికోసం వాళ్ళు రూపాయల్లో తీసుకోవడం లాంటి వెసులుబాట్లు కూడా మనకు కలిగించారు రష్యన్స్. అయితే ఇక్కడ తాజాగా ట్రంప్ హంగరీలో బుడాపెస్ట్లో నేను పుతిన్ సమావేశం అయిపోతున్నాము, ఉక్రెయిన్ యుద్ధానికి నేను స్వస్తి పలకబోతున్నాను, అది ఇది అన్నాడు. చివరి దాకా వచ్చాక పుతిన్ నేను రానుపోమన్నాడు. ఎందుకు అంటే ఉక్రెయిన్ జెలెన్స్కీ అనేవాడు కాస్త కూడా కాంప్రమైజ్ కావట్లేదు, ఇలాంటి పరిస్థితుల్లో నేను వచ్చి ఏదో ట్రంప్ చెప్పినట్టుగా తలూపడం కుదరదు, నేను రాను అన్నాడు. సో ట్రంప్కు దాదాపు తలకొట్టేసినట్టు అయింది, చాలా హడావుడి చేశాక పుతిన్ రాకపోతే. ఇది కూడా కాకుండా ఒత్తిడి పెంచాలి, యూరోపియన్ యూనియన్స్ కూడా దేశాలు కూడా హడావుడి చేస్తున్నాయి. దాంతో రష్యా ఆయిల్ కంపెనీలు, ఆ రూసో నెట్, తర్వాత లుక్ ఆయిల్ అని ఉంది, అవి ప్రధానమైన ఉత్పత్తిదారులు, వాటి మీద 150% టారిఫ్లు వేస్తున్నాను, వాటి దగ్గర నుంచి కనుక తీసుకుంటే అనే పద్ధతిలో ఆయన ఆంక్షలు పెట్టాడు. ఇప్పుడు భారతదేశము అధికారికంగా మేము తగ్గుతున్నామని చెప్పలేదు, కానీ భారతదేశం అని మనం అంటున్నాం. కానీ వచ్చే చమురులో 3వ వంతు చమురు రిలయన్స్ వాడే కొంటున్నాడు. ఓకే, భారతదేశంలో అభిప్రాయం కూడా బలంగా ఉంది. మోదీ ఇంత ఏదో దేశం కోసం అనే కాదు, ఆయన కార్పొరేట్ ఫ్రెండు, రిలయన్స్ వాళ్ళు ఈ వ్యాపారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు బాగా లాభం. నిజంగా దానికి భయంకరమైన లాభాలు వచ్చాయి. ఎందుకంటే రష్యా తగ్గించిన రాయితీ ధరకు చమురు సరఫరా చేసింది, పైగా దాన్ని శుద్ధి చేసి ఇతర దేశాలకు అమ్ముకుంటే మనకి ఇంకా ఎక్కువ డబ్బు. సో ఈ విధంగా రిలయన్స్ బాగా లాభపడింది. ఇంకోటి కొన్ని పిహెచ్సీలు ఉన్నాయి కదా, ఇండియన్ ఆయిల్ ఇట్లాంటివి ఉన్నాయి. ఇవి కూడా ఈ రెండు రకాల వాళ్ళు కూడా అమెరికా మళ్ళీ ఆంక్షలు పెట్టి ఇలా బిగించేటైతే మేము పునరాలోచిస్తాం, మేము తగ్గాల్సి వస్తుంది, అంత అయితే మేము భరించలేమని వీళ్ళు చెప్పారు. ఇక్కడ ఒక పొలిటికల్ సీక్రెట్ కూడా ఉంది. నేను మోదీతో మాట్లాడాను, మోడీ రష్యా నుంచి చమురు తెచ్చుకోవడాన్ని తగ్గిస్తానని నాకు మాట ఇచ్చారని ట్రంప్ ప్రపంచమంతటికి చెప్పాడు. నేను చెప్పలేదని మోదీ చెప్పలేదు, కానీ ఇతర మంత్రులు, అధికార ప్రతినిధులు మటుకు లేదు ట్రంప్ అనవసరంగా చెప్తున్నారు, మోదీ గారు అలా ఏం చెప్పలేదు అని ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ప్రభుత్వం తరఫున కాదు, RIL, PSUs, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, అవి కొనుగోలు తగ్గిస్తాయి. అంటే ఒక విధంగా ట్రంప్ చెప్పినట్టు భారతదేశం చమురు కొనడం అనేది తగ్గించుకుంటుంది అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సో దీనివల్ల నిజంగా ఇప్పటికే 3% ధరలు పెరుగుతున్నాయి, ఇంకా ధరల పెరుగుదల మీద కూడా ఒక ప్రభావం పడుతుంది. యూరోపియన్ యూనియన్ కంట్రీస్ కూడా చాలా ఒత్తిడి చేసాయి. అవి ఉక్రెయిన్కు పూర్తి మద్దతు, ఎందుకంటే వాటి వ్యాపారాలన్నీ ఉక్రెయిన్కు సరఫరా చేసి తాము లాభపడాలని వాటి ఉద్దేశం. ట్రంప్కు సంబంధించినంత వరకు
అక్కడ ఉండే ఖనిజ సంపద తనకి ఇచ్చేటట్టుగా ఇప్పటికే జెలెన్స్కీతో ఒప్పందం చేసుకున్నాడు. కాబట్టి ఆయన ఉక్రెయిన్ను ఆయన పూర్తిగా ఆయన బలపరుస్తాడు. సో ఈ పరిస్థితుల్లో పుతిన్ ఇంత గట్టిగా నిలబడడం అన్నది ట్రంప్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోవడమే కాక యూరోపియన్ కంట్రీస్ని దగ్గర చేసుకోవడానికి కూడా ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు. సో ఇప్పుడు చెప్పినా చెప్పకపోయినా రోగి కోరింది వైద్యుడు ఇచ్చింది ఒకటే అయిందని, ట్రంప్ చెప్పింది ఇండియాలో జరిగేది కూడా ఒకటే కాబోతుంది. ఇక్కడ ఇంకా కొసమెరుపు ఏమంటే ఏషియన్ కంట్రీస్ సమావేశం జరుగుతుంది. ఏషియన్ సమావేశంలో ఆ సైడ్ లైన్స్లో నేను మోదీని కలిసి మాట్లాడతానని ట్రంప్ ప్రకటించాడు. మోదీ కూడా వస్తున్నానని చెప్పారు. కానీ ఈ పరిణామాల తర్వాత వెళ్ళటం మానేశారు. వీడియో కాన్ఫరెన్స్లో నేను మధ్యలో ఎప్పుడైనా వీలైతే అటు హాజరవుతాను, నాకు కుదరట్లేదని. ఇప్పుడు కాంగ్రెస్ లాంటి ప్రతిపక్షాలు ఏముంటాయంటే మీకు మొహం తెలడం లేదు. అక్కడికి కనుక వెళ్తే ట్రంప్ మిమ్మల్ని ముఖాముఖి అడిగితే మీరు కాదు అవునని మీరు చెప్పలేరు కాబట్టి మీరు మొహం చాటేస్తున్నారు, మానేశారు అని చెప్తున్నారు. అందువల్ల దీని చుట్టూ బోలెడు అంతర్జాతీయ రాజకీయం నడుస్తున్నట్టుగా మనకు స్పష్టమవుతుంది. చమురుకు సంబంధించి మటుకు ఇంకా పెరుగుదల కొంతకాలంగా మనం కంఫర్టబుల్గా ఉన్నాము. మళ్ళీ కొంచెం ఒత్తిడి ఫ్లక్చువేషన్స్ ఏ స్థాయిలో ఉంటుందని మేము చెప్పలేం, కానీ ఉంటుంది అని మాత్రం చెప్తున్నారు. గతంలో ఇరాన్ కూడా మనకు ఆఫర్ చేస్తుంది. అక్కడ తెచ్చుకోవడానికి కూడా అమెరికా వాళ్ళ అభ్యంతరాలు, అమెరికా కోపం వస్తుందేమో ఇలాంటివి. ఇక్కడ ఇంకో ఏం జరుగుతుంది, మనం తేకపోతే చైనా ఇంకా ఎక్కువ తెచ్చుకుంటాం. సో ఏ చైనా అయితే ఎప్పుడు వీళ్ళు టార్గెట్గా చెప్తూ ఉంటారో ఆ చైనా కూడా ఇది మేలు జరిగే విషయమే అవుతుంది. ఓకే.